ఇగ్గో రాజా సాహెబ్, నీ ఎత్తును నేను చిత్తు చేసిన. నీకు చదరంగం ఆడటం తెలుసా? గదేందది? గిదేమన్నా నీ మహలోళ్ళే ఆడాలంటున్నావా? ఎవరన్నా ఆడొచ్చు. ఒక రాజు ఒక రాణి, ఆ రాణి ఎప్పుడు చూసినా రాజసాహెబ్ని కాపాడుతుంటది. గిదంతా ఖాళీ ఆటలనే. గదేమంత పెద్ద విషయం కాదు. పెద్ద విషయం ఏందంటే మన జీవితాల్లో ఎప్పుడైతే ఎవరన్నా మొగుడు ఆయన పెండ్లాం ఒకరినొకరు గిట్లనే కాపాడుకున్నప్పుడు. నిజ జీవితంలో అలా ఎన్నడూ జరగదు. ఎందుకు జరగది? మంచిగానైతది. ఎవడన్నా పెండ్లానిగిన చూస్తే మొగుడు ఆ కళ్ళు గుంజేస్తాడు. ఎవతన్న మొగుడిని చూస్తే గా పెండ్లాం ఝాన్సీకి రాణి అయిపోతది. కానీ మేమెన్నడూ అలా జరగటం చూడలేదు. చూసుండొచ్చు, యాదు లేకుండొచ్చు. మాకు గుర్తున్న వాటినే మేం నమ్మగలం సావిత్రి. రాజా సాహెబ్, నువ్వు ఇసంటివన్నీ నమ్మి చూసినావు కదా, ఒక్కసారి ప్రేమ మీద నమ్మకం పెట్టు. రాజా సాహెబ్, ఇదొక ఆట. ఇందులో ఎత్తులేసి ఆటలు గెలుస్తారు. కానీ మన జిందగీలా గెలిచేడిది ఓడేడిది ప్రేమతోనే. నువ్వింకా పెళ్లి చేసుకోలేదు ఎందుకని? ఇది కేవలం నీ సొంత విషయమే కానీ మాకెందుకో తెలుసుకోవాలనుంది. రాజా సాహెబ్, నీ కళ్ళు తెరిచి చూడొకసారి. అంటే అంటే కళ్ళున్నాయి కదా, గవి తెరు అంటున్నా. తెరిచి నాకెళ్ళి చూడు. నా లెక్క ఉన్నోళ్లకు లగ్గంగా అవుడు చాలా కష్టం. ఏ నీకేం తక్కువైందని? నేను కర్రే ఉంటా కదా. అయితే ఎవరన్నారు శ్రీకృష్ణుడు అందగాడు కాదని? ఈ దేశంలో మనం 100 ఏళ్లుగా శ్రద్ధాభక్తులతో కృష్ణుడికి పూజలు చేస్తూ వచ్చాం. కాళీమాత ముందు శిరస్సు వంచుతాం. ఆంగ్లేయుల్లో మాకు నచ్చంది ఇదే. వాళ్ళు నలుపు తెలుపుల తేడా చూపిస్తారు. మనం కూడా అదే తేడా చూపిస్తే ఇక వారికి మనకి తేడా ఏముంటుంది? ధనం, అలాగే మనస్సు. నల్లగా ఉంటే అది చూడటానికి బాగుండదు, కానీ శరీరం నల్లగా ఉండొచ్చు, అప్పటికీ అందంగానే ఉంటుంది. రాణాగారు మళ్ళీ మునుపట్లుగా మాట్లాడుతున్నారు. అంటే నా మందులు పనిచేస్తున్నాయి. సావిత్రి, నువ్వు చాలా మంచిదానివి. నీలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. నీలా ఇంత తెలివిగా నమ్మకంగా మంచి మనసున్న వాళ్ళు దొరకరు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావో కానీ వాళ్ళు ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. రాజా సాహెబ్, నాకేమనిపిస్తుందంటే నువ్వు ఉన్నది ఆమీర్కోట్లనే గాని నీ మనసంతా బజార్లా జాతర దొండిక పోయింది. గందుకే గిసంటి బేకార్ మాటలు మాట్లాడుతున్నావు. నా గురించి నువ్వు ఆలోచించుడు వదిలే. నా పెండ్లి ముచ్చట కిస్మత్కి ఇడిచేసిన. నువ్వు నీ ముచ్చట చెప్పు. రాజా సాహెబ్, ప్రేమించ నీకే మనసు పెద్దగా చేసుకోవాలి. మళ్ళా నువ్వు తయారేనా? రాజా సాహెబ్, నీ మనసుల మాట వినిపించుకోకుండా ఎన్ని దినాలుంటావు? నువ్వన్నది నిజమే. నిజంగా? నువ్వు మాకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్పావు మనసు మాటే వినాలి అని. సావిత్రి, నీ మాటల్లో నిజముంది. మేము మా గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టి వర్తమానంలో బతకడం అవసరం. అందుకే ఇప్పుడు మేము మా సత్యాన్ని స్వయంగా అన్వేషిస్తాం. వర్తమానంలో బతకాలి. అప్పుడే మాకు మా కళ్ళ ముందుండే జీవితం ఏమిటో, దాని విలువేమిటో అర్థమవుతుంది. మేము మా భార్యకి ఇంకొక అవకాశం ఇస్తాం. మేము రాజేశ్వరికి ఇంకో అవకాశం ఇస్తాం. మేము గాయత్రి చేసిన తప్పుకి రాజేశ్వరిని శిక్షించలేం. మేము రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాం. కలిసి 7 అడుగులు నడిచాం. నాతిచరామి అని వాగ్దానం చేశాం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. సావిత్రి, మాలో ఈ మార్పుకి కారణం నువ్వే. కేవలం నువ్వే. థ్యాంక్ యూ. నేను వెంటనే రాజమాతతో మాట్లాడాలి. నేనిలా మారువేషంలో ఎందుకు వచ్చానంటే రాజమాత, రాజేశ్వరి అసలు స్వరూపం రాణగారికి తెలియచెప్పాలని, అలాగే
అప్పుడు కొండ మీద రాజేశ్వరితో ఉన్నవాళ్ళెవరో తెలుసుకోవాలని. తెలుసుకుని నేను రాణాగారికి చెప్పాలి గాయత్రి వారిని దగా చెయ్యలేదని. రాణాగారికి నిజాలన్నీ తెలిసాక అప్పుడు నేను గాయత్రిగా ఆయన ముందుకు వెళ్తాను. వారికి తెలుస్తుంది గాయత్రి ఎప్పుడూ తమతోనే ఉందని. కానీ రాజమాత అనుకున్నవేవి జరగటం లేదు. నేనెంతగా ఈ సమస్యని పరిష్కరించాలని చూస్తున్నానో అంతగా నేను అందులో కూరుకుపోతున్నాను. నేను రాజేశ్వరి మీద బాణం వేయించాను, ఆ రాజేశ్వరి తోడు దొంగల్ని కనిపెట్టాలని. కానీ ఆ రాజేశ్వరి రాణాగారి గదిలోనే మకాం పెట్టింది. హోలీ రోజున క్షణం పాటు నేను రాణాగారికి దగ్గరగా వచ్చాను. కానీ ఆ క్షణంలోనే చిన్నరాజావారు చనిపోయారు. రాణాగారు ఆ క్షణాన్ని మర్చిపోయారు. ఇక ఇప్పుడు నేను రాణాగారికి చెప్పాను గడిచిపోయిన సంఘటనల్ని మర్చిపోమ్మని. కానీ నిజానికప్పుడు గాయత్రి గురించి కాదు, రాజేశ్వరి గురించి మాట్లాడాను. కానీ రాణాగారు రాజేశ్వరికిచ్చిన తమ పెళ్లి ప్రమాణాల్ని నిలుపుకోవాలనుకుంటున్నారు. తనకింకా దగ్గర కావాలని చూస్తున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యను రాజమాత, ఇవేవీ జరగకూడదు. మీరింత బేలగా ఉండి యుద్ధం చెయ్యాలనొచ్చారా రాణి గాయత్రి? మీరేమనుకున్నారు? మీరిక్కడికి రాగానే అన్నీ ఒక్కరోజులో సర్దుకుంటాయనా? సత్యయుగంలో సావిత్రి భర్త ప్రాణాల్ని వెనక్కి తెచ్చుకోవడానికి యమలోకం దాకా వెళ్లవలసి వచ్చింది. ఈ కలియుగంలో సావిత్రికి మాత్రం తన భర్త ఇంత తేలిగ్గా లభిస్తాడంటారా? పర్వతాలెక్కాలంటే సమయం పడుతుంది రాణి. మీరేకంగా ఆకాశాన్నే అందుకోవాలని చూస్తున్నారు. యుద్ధంలో జయాపజయాలు రణభూమిలోనే నిర్ణయం కావు, యుద్ధం చేసేవారి మనస్సులో నిర్ణయమవుతాయి. కనుక మీరు ధైర్యం విడవకూడదు. మీరు ధైర్యం కోల్పోయారంటే అందుకు ఫలితంగా మీరు ఓడిపోతారు. కనుక ధైర్యంగా ఉండండి రాణి. దారిలో ఎన్ని సమస్యలు ఎదురైనా ముందుకు నడవాల్సిందే. అగ్ని ఎంత తీక్షణంగా ఉన్నా స్వర్ణం దగ్ధం కావాల్సిందే. మీరెన్ని సమస్యలొచ్చినా మీ గమ్యాన్ని చేరుకోవాలి. అర్థమైందా మీకు? మీరు చెప్పిందంతా నిజమే. నేను ఓటమిని ఒప్పుకోను. నేను రాజేశ్వరిని రాణాగారికి దగ్గర కానివ్వను. టీ తీసుకురా. ఎవరెక్కడ? టీ తీసుకురా. గుడ్ మార్నింగ్. ఇంగ్లీష్ తెలిసిన నౌకర్లు రాజమహల్లో ఎవరున్నారు? రాణాగారు మీరా? రాణాగారు మీరు టీ తీసుకొచ్చారా? మా ఎదురుచూపులతో పాటు ఈ టీ కూడా పొద్దునుంచి మీకోసం నిరీక్షిస్తూ చల్లారిపోయింది. రాణాగారు ఇంతకీ మీరు చెప్పనే లేదు. మా కోసం ఇలా టీ ఎందుకు తీసుకొచ్చారో? అనుకోకుండా ఇంత అందంగా మొదటిసారి జరిగింది. మేము మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. ఏంటి? ఈరోజు రాత్రి మనం కలిసి భోంచేద్దామా? రాణాగారు మహల్లో భోజనం అందరూ కలిసి చేస్తారుగా. మా ఉద్దేశం అది కాదు, కేవలం మనిద్దరం. ఐఎమ్ సారీ. మనిద్దరం కలిసి కాస్త సమయం గడిపితే మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలం. కానీ ఒకవేళ మీకు అభ్యంతరంగా ఉంటే... లేదు రాణాగారు, అభ్యంతరమేం లేదు రాణాగారు. మాకెంత సంతోషంగా ఉందంటే ఆ సంతోషంతో చనిపోతాను. మాకెంత దడగా ఉందంటే ఈ దడతో నా గుండె ఆగిపోతుందేమో. మాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి రాత్రి కోసం మేము ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాం. మీరే చూస్తారుగా ఈ రాత్రికి మనం ఎంత హాయిగా గడుపుతామో. అయితే ఈ సాయంత్రం మనం కలుద్దాం. ముందు ఈ టీ తాగండి, లేదంటే నాలుగోసారి కూడా చల్లారిపోతుంది. అలాగే. సావిత్రి, మేము నువ్వు చెప్పింది ఒప్పుకుంటున్నాం.
నువ్వు అనేది నిజమే సావిత్రి. ప్రేమ కోసం, జీవిత భాగస్వామి కోసం ఏదైనా చేస్తే మనసు నిండిపోతుంది. మేము రాజేశ్వరిని ఇంతకు ముందెప్పుడు ఇంత సంతోషంగా చూడలేదు. మేము ఈరోజు వారిని డిన్నర్కి పిలిచాం. గదా దేనికి పిలిచినారన్నావు? డిన్నర్ అంటే రాత్రి భోజనానికి. మేం వారిని పిలిచేశాం, కానీ మాకు అర్థం కావడం లేదు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో. ఎందుకంటే ఇంతకుముందు మేము ఇతరుల కోసం ఇలా ఏమీ చేయనే లేదు. చేసుండొచ్చు, యాదమర్చుండొచ్చు. అంటే ఏంటి? ఏందంటే గది గాడిద గుడ్డు కంకర పాసు. అరే, మేము నువ్వు చెప్పినట్టే మా భార్య రాజేశ్వరితో కలిసి కాస్త సమయం గడిపితే నువ్వు సంతోషించాలి కదా. ఈ దేశది మరి చాలా ఆనందంగా ఉంది రాజా సాహెబ్. చూస్తుంటే అలా అనిపించట్లేదే. నా ముఖం ఆ తీరునుంటే ఏం చేయాలి రాజా సాహెబ్? చూసుకో, నేను సంతోషంగా ఉంటే గిట్లుంటా. నువ్వు నీ పెండ్లాంతానికి పో, ఆడ అన్నంగిన తిను పో. చూడు, మేము ఈ రాత్రిని బాగా సరదాగా గడపాలనుకుంటున్నాం, కానీ మేమేం చేయాలన్నదే మాకు తెలియడం లేదు. సావిత్రి, ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు నువ్వే చేయాలి. రాజా సాహెబ్, అన్నం తినాలంటే నీ పెండ్లంతో నీ ఒంటరిగెందుకు? ఈ మహల్లోళ్ళందరూ నీ పెండ్లాన్ని కట్టెతోని కొట్టినరా ఏంది? నన్ను అడిగితివా అంటే నువ్వు మీ ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా అన్నం తినొచ్చు కదా. ఈ రాత్రికి మేము మా భార్యతో కాస్త సమయం గడపాలనుకుంటున్నాం, ఏకాంతంగా. అంటే మేమిద్దరం కాక ఇంకెవ్వరూ ఉండకూడదు. చూడు సావిత్రి, మాకు అందరికంటే నీ మీదే నమ్మకం ఉంది. రాణగారు, మీరు నా మాట విన్నారు, కానీ అర్థం చేసుకోలేదు. నేను బుద్ధి లేకుండా నా భర్తని నా సవతి దగ్గరికి తోసేశాను. ఏం పూలు పెట్టాలి? గోబీ పువ్వు పెట్టు. గోబీ పూలు గుర్తు పెట్టాలా? అర్రే, దిమాక్ లేకుండా మాట్లాడతాడు. ఏం పూలున్నాయి నిదానా? రజనీకాంత, గులాబీ. పో, తెల్ల పూలు పెట్టాడా? కానీ గులాబీలు ఎక్కువ బాగుంటాయి. అమ్మోరి దగ్గర ఏమైనా సజా ఇస్తున్నావా నువ్వు? అతి తెలివిగా మాట్లాడొద్దు. పో, నేను ఎట్లా చెప్పినాను అట్లా చేయి. నిజానికి ఈ ఏర్పాట్లు మాకు అంతగా నచ్చినట్టు లేదు. ఒక పని చెయ్యి. అక్కడ కుర్చీ బల్ల తీసేసి ఇంకో వైపును సర్దు. ఇంకా ఇక్కడ అన్ని గులాబీ రంగులే ఉండాలి. గులాబీ రంగు అంటే మాకు బాగా ఇష్టం. చుట్టూ గులాబీ రంగే కనిపించాలి. గులాబీ కుర్చీలు, గులాబీ బల్ల, గులాబీ చెత్తబుట్ట. నీకు గులాబీలంటే గంత ఇష్టమే అయితే 8 నెలలు ఆగాల్సిందే. అదేంటంటే గులాబీ చెట్లు పెరగాలే, అప్పుడు రాజాసాహెబ్తోనే అన్నం తిను. నిన్ను మేము ఏం చేయమంటే అది నువ్వు చెయ్యి. చెప్పింది సరిగ్గా విన్నావు కదా? ఇన్నన్లెత్తి, నువ్వు చెప్పినవేవి నేను చెయ్యా. ఎందుకంటే ఈ పని నాకు రాజాసాహెబ్ ఇచ్చిండు. ఆయన వచ్చి చెప్పేంతటి వరకు నేను ఇవన్నీ ఏం బదలాయించేది లేదు. మీ రాజా సాహెబ్ ఇవన్నీ మా కోసమే చేస్తున్నారు. గదే కదా పరేషాని. ఏమన్నా? ఏం లేదులే. లేదు, నువ్వేదో అన్నావు. రాణి, ఏమన్నానంటే మా ఊర్లో ఒక ఆయన ఉండేటోడు. ఆయనకు పెండ్లాం ఉంటుండే, ఒక గాడిదుంటుండే. ఆయన పెండ్లాంని ఇంట్లో ఉంచి గాడిదను జాతరకు తీసుకుపోతుండే. గాడిదకు పూలిస్తుండే, గాడిదతో అన్నం తింటుండే. ఈ పిచ్చివాగుడు మా దగ్గర ఎందుకు వాగుతున్నావు? ఎందుకంటే రాణి, ఈరోజు నేను ఈ పనులన్నీ చేస్తున్నా కదా, నాకు ఆ ముచ్చటే అదుకొచ్చింది. నేను అనుకున్నా నీకు ఈ కథ చెప్పాలని. ఈ పిచ్చి కథలన్నీ నువ్వే దాచుకో. నీకు చెప్పిన పనేంటో నువ్వు చేసుకో. ఏమైనా రాణా గారు ఇవన్నీ మా కోసమే చేస్తున్నారు. గదే కదా రాజాసాహెబ్ నీకోసం ఇంతగనం చేస్తున్నాడు. నీ మొగన్ కోసం నువ్వేం చేస్తున్నావు? ఇన్ని దినాల సంది చిప్ప తీసుకొని కూర్చున్నావు. ఇవాళ రాజాసాహెబ్ ఆ చిప్పల పైసలేసిండు. మళ్ళా నువ్వు ఆ పైసలను చూసి ఖుష్ అవ్వకుండా ఈ నౌకరితోటి ముచ్చట్లు పెడుతున్నావు. సరే సరే,
ఎక్కడుండాలో అక్కడుండు. కనిపించడం లేదా? మేం తయారవుతూనే ఉన్నాం. నీకు తెలుసా, ఈ రోజు మేం తయారవ్వడానికి మాకు సమయం సరిపోదు. ఎందుకంటే మేము అనుకున్నట్టుగా తయారైతే రానా గారి కళ్ళు చెదిరిపోతాయి. రాణా గారికి ఒంటి మీద స్పృహ ఉంటేనే కదా, అందుకే కదా నీలాంటి కొండ ముచ్చుని ఎదురుగా కూర్చోబెట్టుకుని అన్నం తింటానంటున్నారు. ఇదంతా నాకు వదిలేసి ఉంటేనా దూరం నుంచే అరటిపళ్ళు విసిరిసేదాన్ని. ఆహా, ఈరోజు ముస్తాబు చాలా జోరుగా ఉంది. ఈ రోజు మీరెంత దెప్పి పొడిచిన పెదరాని అమ్మా, నాకు అస్సలు కోపం రాదు. ఏ రాజ్యాలేమన్నా గెలుచుకున్నావా? ఇంకా గెలవలేదు పెదరాని అమ్మా, గెలుచుకోబోతున్నాం. ఈ రోజు ఏం జరిగిందో మీకు తెలియదు పెదరాని అమ్మా. మీకు ఒకటి చెప్పిన పెదరాని అమ్మా, ఈ రోజు రానా గారు రాత్రి మమ్మల్ని భోజనానికి పిలిచారు. కేవలం రానా గారు, మేము. రానా గారే స్వయంగా చెప్పారు. తగిలిందా షాక్? మాకు తగిలిందిలేండి, పొద్దున్నే రానా గారు మా కోసం టీ తీసుకొచ్చినప్పుడు. ఆ తర్వాత మాతో కాసేపు గడపాలనుందని కూడా చెప్పారు. ఏకాంతంగా తెలుసా? ముందే మాకు తెలుసు పెదరాని అమ్మ, మా అందాన్ని చూస్తే వారి కళ్ళు చెదిరిపోతాయని. ఆలస్యంగానైనా రానా గారిలో చలనం రానే వచ్చింది. రాణా గారు ఈ కొండముచ్చుతో కాసేపు గడపాలన్నారా? అది ఆ గాయత్రి ఉండగానా? రాణా గారు ఎప్పటికీ అలాంటి పిచ్చి పనులు చెయ్యరు. ఇదంతా గాయత్రి ఆడిస్తున్న నాటకం. కానీ ఎందుకు? దీనివల్ల గాయత్రి కలిగే లాభం ఏమిటి? ఈ కుట్ర ఏంటో మేము వెంటనే తెలుసుకోవాలి. ఎలా ఉన్నాం మేము? సాక్షాత్తు రాముని లెక్కున్నావు రాజా సాహెబ్. కానీ కానీ రామునికి గడ్డం లేదు కదా. ముందు మాకు మాట చెప్పు, ఈ బట్టలు రాజేశ్వరికి నచ్చుతాయంటావా? అదేంటంటే రాజా సాహెబ్, రాముడు సీతమ్మ చూడాలని తయారవుతుండేనంట. రాక్షసి తాటకి చూడనికే కాదు. అంటే నువ్వు బంగారు విగ్రహం లెక్క కొడుతున్నావు రాజా సాహెబ్. గుడ్, కాకపోతే చెప్పు. మా ఊర్లో అంటారు, వేసుకునే బట్టలల్లా రంగు లేకుంటే గా మనిషి బేకారని. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను నాకు ఇష్టమైన బట్టలు తెస్తే వేసుకొని చూడు. జరాగు. ఇగో ఈ రంగు, ఈ బట్టలు తొడిగినావంటే నువ్వు ఏకదం నెమలి లెక్కుంటావు, నెమలి లెక్క. మా భయం కూడా అదే. దడిచినవంటే ప్రేమించలేవు రాజా సాహెబ్. అరే, ప్రేమల అన్ని రంగులున్నాయంటే ఏసే బట్టలల్లో బి అన్ని రంగులు ఉండాలి కదా రాజా సాహెబ్. గంతనేనా? ఆ మాట నిజమే. రాజా సాహెబ్, గడని ఆడనేమలి నీ కోసం ఎదురు చూస్తుంది. జల్దీ తయారై నెమలి లెక్క కొట్టాలి. పోపో. మీకిదే తగిన శిక్ష రాణా గారు. నేనేమో రోజంతా ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉండాలా, కానీ మీరు ఆ కొండ ముచ్చని కలవడానికి మీరు అలా ముస్తాబై వెళ్తారా? నేనది జరగనిస్తానా ఏంటి? ఇప్పుడు మీరు ఆలోచనలో పడ్డారేంటి? ఇదిగో పిల్ల, పిలిచారు కదా అని నువ్వు ఈ రాత్రికి రాణా గారితో భోజనానికి వెళ్ళిపోవద్దే. వెళ్ళడం మంచిది కదా. మీరు ఇలా ఎందుకు అంటున్నారు పెదరాని అమ్మ? ఇన్నాళ్ళ నుంచి మీరే అనేవారు కదా రానా గారికి మేము బాగా దగ్గర అవ్వాలని. ఇప్పుడు రానా గారే స్వయంగా మాకు దగ్గర అవుతుంటే మీరే ఆయనకి దూరంగా ఉండమంటారే? చిలక జామ పండు కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ పండే చిలక దగ్గరికి వస్తోందంటే ఎవరో వల వేశారని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరో చేస్తున్న కుట్ర. ఆ రోజు జరిగిందేంటో తెలుసుకోవాలనుకుంటున్నారు. రానా గారు మరొకరితో ఎందుకు చేయి కలుపుతారు? ఇది మీ మనసులోని అపోహ పెదరాని అమ్మ. మేం చెప్పేది అర్థం చేసుకో పిల్ల. మా అందం రానా గారిని పిచ్చివారిని చేసి పారేసింది. వారిలో అగ్గిరవ్వ రాజుకుంది పెదరాని అమ్మ. అది ఈ రాత్రికి జ్వాలగా మారిపోతుంది. మరి గిరి అనకండి పెదరాని అమ్మ. మీకేం తెలీదు, ఇది యవ్వన వాడించే ఆట. ఇందులో ముసలివాళ్ళు మధ్యలో తల దొరచకూడదు. ఏదేవైనా
ఎంతో ఎదురు చూశాక ఎన్నో సమస్యల తర్వాత ఇది జరుగుతోంది. మేమింతవరకు కేవలం పేరుకేగా రాణి, కానీ ఈ రాత్రికి మేం రానా గారి హృదయానికే రాణి అయిపోతాం. మేము ఈ రాత్రిని వదులుకోలేం పెదరాణి అమ్మ. దీన్ని వదిలిపెట్టలేము, ఎవరు చెప్పినా సరే, అది మీరు చెప్పినా సరే. లా 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 లా. ఎవరు చెప్పగలరు ఈ పిచ్చి దద్దమ్మకి? దీని బద్ధ శత్రువు గాయత్రి ఈ మహల్లోనే దీని మీద కక్షతో కుట్ర చేస్తోంది అని. గాయత్రి ఏదో ఎత్తు వేస్తోంది, కానీ ఈ పిల్లకాకి ఆ ఎత్తులో పావుగా మారబోతోంది. రాణా గారే స్వయంగా గాయత్రి గుట్టు బయలు చేస్తే బాగుండు. ఆ పని జరగాలంటే ఈ పిచ్చి రాజేశ్వరి స్థానంలో సావిత్రి రాణా గారికి చేరువ కావాలి. మరెలా?